ఆ ఉండేటటువంటి ప్రదేశంలో నీళ్ళని చల్లుకుని పవిత్రత కలిగేలా భూమిని చేసి ఆవిడ ఎప్పుడు కూర్చుంటూ ఉండేది. రావణాసుడితో మాట్లాడేటప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి గడ్డిపోతని మధ్యలో వేసుకుని మాత్రమే మాట్లాడేది. ఇది గుర్తుంచుకోండి. మామూలుగా మీరు చేసేటటువంటి సంధ్యావాదనాది మంత్రాల్లో ఏ నీరైతే ఉందో ఆ నీటికి ఉన్న పవిత్రత సామాన్యమైంది కాదు. సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రేపు కార్తీక మాసం రాబోతుంది మనకి. కార్తీక మాసంలో నెల పొడుగునా తెల్లవారుజామున స్నానాలు చేయాలని నియమం ఉంది. అలా అని చెప్పి బాగా ఉపసం ఉన్నటువంటి వ్యక్తులు నీకు పుణ్యం వస్తుందని రోజు స్నానం చేయిస్తే తర్వాత ఏదో చేయించాల్సి వస్తుంది తప్ప ఇంకా ఆయన బతికే అవకాశం ఉండదు. మీకు తెలుసది. మరి ఎలా? ఆపోహిష్టాది మంత్రం ఆపోహిష్టామయో భువ. ఇప్పుడు అనుకున్నామే ఆ మంత్రాలతో తల మీద నీళ్లు చల్లుకుంటే చాలు. అది పూర్తిగా స్నానం చేయగలిగితే చెయ్యాలి. లేకపోయినట్టయితే పైన వేసుకున్నట్టయితే అది మంత్రస్నానము లేదా బ్రాహ్మస్నానం అవుతుంది. గోరజసావాయవ్యం. ఆవు నడిచినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఆవు గిట్టల కింద పడ్డటువంటి ఏ దుమ్ము అయితే ఉంటుందో ధూళి అంటారు. ఆ ధూళిని నెత్తి మీద వేసుకుంటే గోరజసావాయవ్యం, అది వాయవ్య స్నానం అవుతుంది. మామూలుగా స్నానం చేసినటువంటి వానికి సరిపోయినంతటి ఫలితము కూడా ఇతనికి వస్తుంది. నా పేరథ ప్రక్షాళనం ఊర్ధ్వమాత్రవాససాసమ్మార్జనం కాపిలం. ఒకవేళ ఏదైనా ఇదిగో ఈ కాలికో ఎక్కడో దెబ్బ తగిలి దానికి నీరు తగలకూడదని వైద్యుడు కానీ చెప్పినట్లయితే ఆ ప్రదేశాన్ని, అంటే ఈ బొడ్డు దగ్గర నుండి కింది వరకు ఉండే భాగాన్ని తడిగుడ్డతో తుడిచి పైన మామూలుగా నీళ్ళతో స్నానాన్ని చేస్తే అది కాపిల స్నానం అవుతుంది. ఆతపం. ఎండలో నిలబడ్డా లేక ఎండ పొడ శరీరం మీద పడేలా చేసినా లేక ఎండకి అలా నీళ్ళని పెట్టి ఆ ఎండ దానిలో రశ్మి పడేలా చేసి కానీ చేస్తే అది ఆతపస్నానం అవుతుంది. ఇవన్నీ కూడా అమోఘమైనటువంటి స్నానాలే. ఎవరైనా ప్రయాణానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఏ విమానంలోనో లేక ఎక్కడో ఆగనటువంటి ప్రదేశంలోనో కానీ వేగంగా వెళుతూ ఉంటే వాళ్ళు ఎలా స్నానం చేయగలరు? ఆ ఎండకి ఒంటిని తగిలించినట్టయితే సూర్య రశ్మి పడేలా చేస్తే అంతగానూ అవుతుంది. నీళ్ళకి అంత శక్తి ఉంది. అంచేతనే బ్రాహ్మణులు ఎవరైనా భోజనం చేసేటటువంటి సందర్భంలో విస్తరికి ఎడమవైపున నీళ్లు కాచిని వేసుకుని పొరపాటున ఏదైనా తగిలినట్టయితే శుద్ధి చేసుకోవడం కోసం ఆ నీటిని అలా స్పృశిస్తూ ఉంటారు. ఈ విధానాన్ని మనం నేర్చుకున్నాం, మనకి తెలుసు కూడా. ఇంత విధానంగా ఉంది కాబట్టి ఆవిడ జలాలతో అమోఘమైనటువంటి ఆ పవిత్రతని నిరంతరం కలిగి ఉండేది. ఎక్కడ మీరు ఆలోచించినా అది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. ద్రుపదాదికి మించదు ద్రుపదాది వేర్ముచాన చిన్న స్నాత్వేమలాదివ. బాగా చెమట పట్టినటువంటి వ్యక్తి స్నానాన్ని చేసినట్టయితే ఇది శరీరం మీద ఉండేటటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుందో అలాగే మా నసహ నాకుండేటటువంటి పాపాలన్నీ తొలగిపోవాలి అంటే మంత్రించిన జలాన్ని తల మీద చల్లుకోవాలి అని మనం ఆ సందర్భంలో చేస్తూ ఉంటాం. అంచేతనే అమ్మ తన దగ్గర ఉండేటటువంటి జలాలతో మొత్తం భూమిని సంప్రోక్షించడమే కాకుండా తన చుట్టూ ఉండేటటువంటి ఏ రాక్షస స్త్రీలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరంతరం జాగ్రత్తగా కనిపెడుతూ మంత్రప్రోక్షిత జలాలతో వాళ్ళని సంశుభ్రాలుగా చేస్తూ ఉండేది అని శ్రీమద్ రామాయణం చెప్తూ ఉంటుంది. ఇన్ని విశేషాలు కలిగిన ఈ పద్ధతిని ఆలోచించి చూస్తే గాయత్రి మంత్రానికి ముందు చేసేటటువంటి కర్మ అనుష్ఠానానికి శ్రీమద్ రామాయణానికి అనేకమైన ఆధారాలు కనిపిస్తాయని, రామచంద్రుడు స్వయంగా సీత అయినటువంటి భార్యను విడిచిపోయేదని స్పష్టంగా అర్థమవుతూ సీతను తనకి తానే అపహరించుకునేలా చేస్తుందని అర్థమవుతుంది. సమయం అయింది కాబట్టి సెలవు. స్వస్తి.